ఇంకొన్ని గంటల్లో 2025 ముగియబోతోంది. ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. 100 ఆశయాలు, 1000 ఆలోచనలు. జీవితం కొత్తగా ప్రారంభించాలని కొందరు, కొత్తగా సాధించాలని మరికొందరు న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఆలోచనల సంగతి ఎలా ఉన్నా కొత్త ఏడాది ఇలా ఉండబోతోందంటూ బాబా వంగ నోస్ట్రడామస్ 2026 గురించి చేసిన అంచనాలు కొత్త భయాలను కలిగిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? ఏ విధంగా మానవాళికి ఇబ్బంది కలిగించబోతున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సంక్షోభం, రక్తపాతం, నిప్పులు కక్కే అవకాశం. వణుకు పుట్టిస్తున్న 2026 ప్రెడిక్షన్. ఎన్నో ఆశలు, కొత్త రంగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామనుకుంటున్నారు. కొత్త ఏడాదికి కోటి ఆశలతో ఆహ్వానం పలకడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో 2026 ఎలా ఉండబోతోంది? భవిష్యత్తుపై బాబా వంగ నోస్ట్రడామస్ చెప్పిన అంచనాలేంటి? ప్రపంచవ్యాప్తంగా ఈ వివరాల కోసం సెర్చ్ మొదలుపెట్టారు. అలాగే 2026 కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉంటారు. అలాంటి వారికి కొన్ని విషయాలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించి పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంకేతికత విషయంలో ఊహించని మార్పు ఉంటుందంటున్నారు. మానవ మనుగడకే పెనుముప్పుగా మారుతుందన్నారు. మానవ శక్తిని దాటి ముందుకెళ్లి మానవుల మీదే తిరగబడే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో టెక్నాలజీ కారణంగా అనేక మంది రోడ్డు మీద పడే అవకాశం ఉందన్నారు. ఆ ఇద్దరి మేధావుల అంచనాలను బట్టి చూస్తే వెన్నులో వణుకు మొదలవుతోంది. ఇది యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వీటన్నింటి మధ్య రాబోయే 1000 సంవత్సరాలలో తమ కాలంలో ఏం జరుగుతుందో ఊహించిన బాబా వంగ నోస్ట్రడామస్ ప్రసిద్ధ అంచనాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న బంగారం ధరల గురించి బాబా వంగ కీలక అంచనా వేసింది. 2026లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక పతనాన్ని చూసే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుత బ్యాంకింగ్ నిర్మాణంలో తీవ్ర అంతరాయాన్ని ఆమె ముందుగానే ఊహించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని అంచనా వేసింది. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుందని చెప్పుకొచ్చింది. ఎక్కువ డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక భయాల కారణంగా బంగారం ధరలు ఇప్పటికే పెరిగాయి. బాబా వంగ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన అంచనా నిజమైతే 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు 25% నుంచి 40% వరకు పెరగొచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. భారత్లో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,25,000కు చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాలలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుందని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వ్యాపారాలు, ఉద్యోగాలు, మానవ జీవితాలను మార్చే అవకాశం ఉంది. మరోవైపు 2026లో ఏం జరుగుతుంది? దీని గురించి మైకేల్ నోస్ట్రడామస్ తన పుస్తకం లెస్ ప్రొఫెట్స్లో పూర్తి అంచనా వేశారు. మైకేల్ నోస్ట్రడామస్ డిసెంబర్ 14, 1503న ఫ్రాన్స్లో జన్మించాడు. 1566లో మరణించాడు. మైకేల్ నోస్ట్రడామస్ చేసిన అనేక ప్రవచనాలు నిజమయ్యాయని చెబుతుంటారు. నోస్ట్రడామస్ ఇప్పుడు జీవించలేనప్పటికీ అతను తన పుస్తకంలో 1000 సంవత్సరాల అంచనాలను వివరించాడు. అందులో అతను 2026లో ఏం జరుగుతుందో దాని గురించి కూడా అంచనా వేశాడు. నోస్ట్రడామస్ ఈ ప్రవచనం కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది. నోస్ట్రడామస్ అంచనాల ప్రకారం స్విట్జర్లాండ్లోని టిసినో నగరం ఈ సంవత్సరం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ నగరం నుండి రక్తపు నదులు ప్రవహిస్తాయని నోస్ట్రడామస్ అంచనా వేశాడు. ఇది స్విట్జర్లాండ్లోని అత్యంత అందమైన నగరం. ఈ నగరాన్ని సరస్సులు, నీటి బుగ్గల నగరం అని పిలుస్తారు. ఎత్తైన మంచు పర్వతాలను కూడా ఇక్కడ చూడవచ్చు. కానీ నోస్ట్రడామస్ తన పుస్తకంలో ఈ నగరాన్ని ఎందుకు ప్రస్తావించాడు? ఇక్కడ ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఇంకా ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. అంతేకాదు, నోస్ట్రడామస్ అంచనా ప్రకారం 2026లో ఒక ప్రపంచ యుద్ధం జరుగుతుంది. దీనిలో అన్ని అగ్రరాజ్యాలు పాల్గొంటాయి. అపారమైన డబ్బు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ యుద్ధం 7 నెలల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. అలాగే బాబా వంగ 2026లో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పారు. అంతేకాకుండా దీని ఒత్తిడి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని చెప్పారు. చైనా తైవాన్ను ఆక్రమించే అవకాశం ఉంది. రష్యా మరియు అమెరికా మధ్య అధికార పోరు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సంఘటనకు ముందు ప్రపంచ
ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిడి పెరుగుతుందని ఆమె హెచ్చరించారు. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని వృద్ధి కారణంగా మానవాళిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇది మానవుల సామర్థ్యాన్ని, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ఇప్పటివరకు బాబా వంగా వేసిన పలు అంచనాలు నిజమని నిరూపించబడ్డాయి. సోవియట్ యూనియన్ పతనం, అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడులు, చైనా అభివృద్ధి, ఉగ్రవాదం పెరుగుదల, సాంకేతిక పురోగతి, 2025 మయన్మార్ భూకంపం వంటి సంఘటనలను అంచనా వేశారు. ఇవన్నీ నిజమయ్యాయి. 2025లో యుద్ధం జరుగుతుందని అంచనా వేసింది. అది కూడా జరిగింది. పలు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి కూడా. బాబా వంగా బల్గేరియాకు చెందిన ఓ మహిళ. ఆమె అసలు పేరు వంగేలియా పాంటేవా గుస్టేరోవా. అక్టోబర్ 3, 1911న ఒట్టోమన్లో జన్మించింది. 12 సంవత్సరాల వయసులో తన కంటి చూపును కోల్పోయారు. ఆమె ఆగస్టు 11, 1996న 84 సంవత్సరాల వయసులో బల్గేరియాలో మరణించారు. భవిష్యత్తు గురించి ఆమె ఎన్నో అంచనాలు వేసింది. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. మరో అంచనాలో వంగా మాట్లాడుతూ గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం నవంబర్ 2026లో సంభవించవచ్చని అన్నారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ అంతరిక్ష నౌక గురించి వారు వివరించారు. శాస్త్రవేత్తలు తరచుగా ఇటువంటి సంఘటనలను సహజ కారణాల వల్ల ఆపాదిస్తారు. కానీ హార్డ్వర్డ్ కు చెందిన అవిలోబ్ వంటి కొంతమంది పరిశోధకులు భూమిని సమీపించే కృత్రిమ వస్తువులు ఉండే అవకాశాన్ని లేవనెత్తారు. ఇది గ్రహాంతరవాసుల ఉనికి గురించి చర్చను తిరిగి రేకెత్తించింది. ఇక 2026లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రకృతి విపత్తుల గురించి అంచనా వేశారు. భారీ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, హీట్ వేవ్, క్లౌడ్ బరస్ట్ వంటి తీవ్ర వాతావరణ మార్పులు దాదాపు 8% భూభాగాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేశారు. ఈ విపత్తులు యుగాంతానికి సంకేతాలుగా చెప్పారు. ఇలా 2026లో జరగబోయే బాబా వంగా అంచనాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పుడు ఆ అంచనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతం కావచ్చని సోషల్ మీడియా వేదికగా విస్తృత చర్చకు దారితీసింది. వరదలు, భూకంపాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. సముద్ర తీర ప్రాంతాలు, నగరాలు పూర్తిగా మునిగిపోతాయని చెప్పారు. అయితే శాస్త్రవేత్తలు ఆమె భవిష్యవాణిని నిరాధారణమైనదిగా పేర్కొంటున్నారు.